చేసేది ఏం లేదు, ఆ పదాలతో పడికట్టు పదాల డ్రామా నడిపిస్తారు. అదనపు అప్పు ఎందుకు అవుతుంది? నువ్వు ఇవ్వాల్సిందే కదా, అది నువ్వు చెప్పిందే కదా, అది అంటే ఈ ఇంకా అదనం ఎందుకు అవుతుంది? అదే అనేది వితంతు పింఛన్లు వాళ్ళు ఇవ్వని, అంటే ఈ ఈ ఇప్పుడు చెప్పిన వీళ్ళు చెప్పిన నెలకి 400 కోట్లు అంటున్నారు కదా, భారం అన్నట్టు నెలక ఏడాది అంత అంటే అంత వాళ్ళని ముంచినట్టు కదా లెక్క ప్రకారం అయితే. వితంతు పింఛన్లు ఇంత వాళ్ళకి తగ్గించినట్టు, అన్యాయం చేసినట్టు కదా, అంతే కదా. ఇప్పుడు ఎప్పటికప్పుడు కనీసం 6 నెలలకు ఒకసారి చేయాలి, చేయకుండా 2 ఏళ్ళు ఆపితే ఒక మహిళకి నెలకి 4,000 రూపాయలు చొప్పున ఏడాదికి ఎంత అయిందండి? 48,000. 2 ఏళ్ళకి 96,000 రూపాయల డబ్బులు లాస్ అయ్యారు కదా. వాళ్ళకి హక్కు కింద నువ్వు ఇచ్చిన మాట ఇప్పుడు ఎగ్గొట్టినట్టు, నువ్వు 96,000 నష్టపరిచినట్టు కదా వాళ్ళకి, 2 ఏళ్ల క్రితం చనిపోయి ఉంటే కనుక. అది కదా లెక్క వేయాల్సినటువంటిది. అంటే ఈ 3 ఏళ్ళు ఇస్తారు. సరే, ఎన్నికలకు ముందు ఇది ఒక స్టంట్ అనుకోవచ్చా? గ్రౌండ్ లెవెల్ ఓటింగ్ ఆధారపడి ఉంటుంది కాబట్టి, లేపు లోకల్ ఎలక్షన్ జరిగితే మేబీ ఎలక్షన్స్ గురించి అనుకోను, 1,50,000 వస్తే 1,50,000 ఓట్ల కోసం వాళ్ళు ఏం తెగించేది ఏం కాదు. కాకపోతే ఏంటంటే దశల వారీగా ఒక్కోటి సాల్వ్ చేసుకునేటటువంటి దిశలో అడుగు వేస్తుండొచ్చు. అంటే ప్రజల్లో వ్యతిరేకత తగ్గదా? ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు, ఇంకా పింఛన్లు రాయట్లేదు అని అనుకుంటున్నారు జనాలు. ఇప్పుడు కదా వచ్చేది, అసలు మాకెందుకు ఎక్కడ ఇస్తున్నారు అన్నది. అది మహిళా పింఛన్లు, వితంతు పింఛన్ అది చూసి వృద్ధుడు